ఊగ ముందు ఇచ్చింటే సంబరం పెట్టినని చెప్పండి. నేను కోవిడ్ కదా అంటే నచ్చేది వేరే కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యాన్ని జరుగుతుంది. మనం ఆశించిన మేరకు ఏదైతుందో మనం అభివృద్ధి సాధించుకోలేకపోతున్నాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా రూపొందించుకోగలిగినట్లయితే నిధులు, నీళ్లు, నియామకాలు ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు ఏదైతుందో మనకున్నటువంటి ఆర్థిక వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు అనేటువంటి ఒక భావనతోని ఆనాడు రాజకీయాలకు అతీతంగా అందరం ఉద్యమించడం, ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత వారి ఆత్మత్యాగాలు, బలిదానాలతో కేంద్ర ప్రభుత్వం స్పందింపచేయడం, చివరికి కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో కొన్ని ఆత్మత్యాగాలు, బలిదానాలకు ఒక ముగింపు పలకాలి, రాష్ట్ర ఏర్పాటు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలనే భావనతో ఏదైతుందో రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్న అంశం మనకు తెలిసింది. ఈ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంతో ఇవాళ జగిత్యాల ప్రాంతానికి చెందినటువంటి ఈ ముత్యంపేట చక్కెర కర్మాగారం ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆరంభం, ఎస్ఓసి ప్రాజెక్టు నీటితో ఏదైతుందో మనకు వరిధాన్యం ఉత్పత్తితో పాటుగా వరికి ప్రత్యామ్నాయంగా చెరుకు పంట, అంటే ఒక వాణిజ్య పంటగా దాన్ని ప్రోత్సహించవచ్చు అనే భావంతో ఏదైతుందో మన వెంగళరావు గారు ముఖ్యమంత్రి ఉండగా అప్పుడు మెడిపల్లి శాసనసభకి ఏదైతుందో బచ్చిరెడ్డి వెంకటేశ్వరరావు గారు శాసనసభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ప్రస్తుత మల్లాపూర్ మండలం ముత్యంపేటలో ఏదైతే చక్కెర కర్మాగారం ఏర్పాటు చేయడానికి చొరవ చూపడం, కర్మాగారం ఏర్పాటు చేసుకోవటం, అంటే ఆరంభంలో మనకు తెలిస్తే చెలిగల్లో ఏదైతుందో అది ఇస్తున్న పరిధిలో ఉండి ఇక్కడ కూడా మనకు చెరుకు ఉత్పత్తి పెద్ద ఎత్తున సాగింది. సరే క్రమేపీ ఏదైతున్నదో అది అప్పుడు కమర్షియల్ వైబిలిటీ తగ్గిపోతుందనేటువంటి ఒక నెపంతో అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అందులో 51% వాటా విక్రయించడం, రాష్ట్ర ప్రభుత్వం 49% వాటాకి పరిమితం కావడం, దాంతో ఏదైతుందో 51% వాటా కలిగి ఉన్నటువంటి ప్రైవేటు యాజమాన్యం ఏదైతుందో దాన్ని వినియోగింప చేయబడే విధంగా మరి కొనసాగటం మనకు తెలిసింది. కానీ ఈ ప్రైవేటు యాజమాన్యంలో కొనసాగడంతో రైతాంగం వారికి చెరుకు లభించాల్సినటువంటి ఒక మద్దతు ధర పూర్తి స్థాయిలో పొందలేకపోతున్నాం అనేటువంటి ఒక భావన కలగటం, అంటే అది ఏంటంటే షుగర్ రికవరీ మీద ఆధారపడుతుంది. అది ప్రభుత్వ పరంగా నిర్వహింప చేయగలిగినట్టయితే రైతులకు మరింత వీలు అనుకూడుతున్న యొక్క భావనతోని మన ఉద్యమంలో అదొక భాగమే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఏదైతుందో ఈ ముత్యంపేట చక్కెర కర్మాగారం, అంటే ముత్యంపేటే గాని, పోతనే గాని, ముంబుజిపేటే గాని, ఆల్ ది షుగర్ ఫ్యాక్టరీస్ వీళ్ళు ఈ 51% వాటా అన్నింటిలో కూడా విక్రయం చేయడం జరిగింది. ఈ దక్కన్ షుగర్ లిమిట్స్ ఏదైతుందో నిజాం చక్కెర షుగర్ ఫ్యాక్టరీస్కి వెళ్ళి అది దక్కన్ షుగర్ లిమిట్స్ అయిపోయింది. ఈ 51% వాటా విక్రయం చేయబడ్డ తదుపరి దాన్ని మళ్లీ ప్రభుత్వ పరంగా గట్ట మనం నిర్వహణ చేయగలిగినట్టయితే రైతుకు అది మరింత మేలు అనుకూరుస్తుందని చెప్పని అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఒక భాగమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏదవుతున్నదో ఈ ముత్యంపేట చక్కెర కర్మాగారం దాని ప్రభుత్వ యాజమాన్యంతో ప్రభుత్వ రంగంలోకి దాన్ని మార్చుకోవడం జరుగుతుందనేది అందులో పేర్కొంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా, టీఆర్ఎస్ఏ గాని, కాంగ్రెసే గాని, అన్ని రాజకీయ పార్టీలు కూడా. సరే 2014లో
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటము, టీఆర్ఎస్ రాజకీయ పార్టీ అని ఏదైతున్నదో ఎన్నికల్లో వాగ్దానం చేసి అప్పుడు కవిత గారు ఏదైతుంది ప్రాంతకి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయటం, ఆమె ఒక ముఖ్యమంత్రి గారి తనయ్యగా ఏదైతున్నదో రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయగలిగినట్టయితే ఈ ముత్యపల్లి చక్కెర కర్మాగారాన్ని ప్రైవేటు యాజమాన్యం నుండి ప్రభుత్వ పరంగా నిర్వహణ చేయబడడం జరుగుతుందని చెప్పని ఒక విశ్వాసాన్ని నమ్మబలి. దురదృష్టం ఏంటంటే ఏ 100 రోజుల్లో ఈ చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహణ చేపట్టబడడం జరుగుతుంది, తదనుగుణంగా చర్యలు చేపట్టబడడం జరుగుతుందని చెప్పని పేర్కొన్నారో ఆ సంవత్సరం దాన్ని ఏదైతుందో అంతవరకు ప్రైవేటు యాజమాన్యంలో నిర్వహింపబడుతున్నటువంటి చక్కెర కర్మాగారాన్ని పూర్తిగా మూసేసి కనీసం ప్రైవేటు యాజమాన్యంలోనైనా కానీ ఏదైతుందో కర్మాగారం నిర్వహణ కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ప్రైవేటు యాజమాన్యంలో ఉన్నటువంటి చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వ పరంగా నిరూపించేస్తామని చెప్పిన ఒక వాగ్దానానికి భిన్నంగా ఏదైతుందో దాన్ని అసలుగా మూసేసిందా. పెద్ద రాష్ట్ర రైతాంగం అంతా తీవ్ర ఆందోళన చేయటం, శాసనసభలో అప్పుడు నేను పలు పర్యాయాలు ఏదైతుందో సభలో అంశాన్ని లేవనెత్తింది. అప్పుడు శాసనసభ్యుడిగా ఉంటే 2014-18 మధ్య కాలం చివరికి ఏదైతే సందర్భానికి కేసీఆర్ గారు ఏదైతున్నదో అప్పుడు ఒక విధంగా అంటే ఎకసక్కంగా నువ్వు నడుపుతావు నడుపు నీకే తప్పవాలి అందరూ కూడా గమనించే పత్రికలు కూడా వచ్చింది. ఎలక్ట్రా ఇప్పటి కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు, మేము నీకు ఇస్తా ఉన్నా కదా నడుపు అని చెప్పని. ఇప్పుడు నేను నడపాలని చెప్పాను, అసలు ఆ ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్న 50% వాటా తెలుసా? ఆ 50% వాటా తీర్చకుండా నువ్వు నడిపోయి చూస్తా నేను ఇప్పుడు అంటారే ఎవడని చెప్పుకుంటా ఆ మంచి నువ్వు చెప్పు అట్లన్నట్టు కాదు. నేను మాట్లాడితే నువ్వు నడిపోయి చూస్తా అంటే అంత ఎకసక్కంగా అంటే అంశం ఏదైతుందో దాన్ని ఏ విధంగా వాళ్ళు అలసుగా తీసుకుని మీరు చెప్పేది దయచేసి గమనించాడని చెప్పండి. లేకపోతే మీరు రైతులు నడుపుకోవడం మీకే ఇస్తాం, మీరు రైతులు నడుపుకోవడం మీకే ఇస్తాం, లేకపోతే సహకార రంగంలో నడపండి కానీ దానికి ఏ విధంగా దాటవేయడం జరిగిందో మనం అందరూ గమనించడం చెప్పంటున్నాం. అప్పటి నుండి ఈ ప్రాంతంలో రైతాంగానికి సంబంధించి అటు పసుపు మద్దతు ధరే గాని దానికి సంబంధించి పసుపు బోర్డు దానికి అరవింద్ ఏదైతే పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పోటీ చేసిన సందర్భంగా ఆయన పాటు కాగితం రాసి ఇచ్చిందా. ఏ విధంగా టీఆర్ఎస్ ఏదైతుందో మీరు దీన్ని ప్రైవేటు యాజమాన్యంగా ప్రభుత్వ పరంగా నిరూపణ చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొని వాగ్దానం చేసిందో ఈ పసుపు బోర్డు ఆయన కాగితం రాసి ఇచ్చింది. ఒకరి మించిన కూడా ఒకటే చెప్పండి. గడిచిన 4 సంవత్సరాలు మనం గమనించడమే. మిత్రులు రేవంత్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏదైతున్నదో ఈ ప్రాంత పర్యటనకు వచ్చినప్పుడు నరసింహరావు గారు అక్కడ కోర్టులో ఇన్ఛార్జ్ ఏదైతున్నదో షుగర్ ఫ్యాక్టరీలో బస చేయించింది. అక్కడ బస చేయించింది. ఎందుకంటే రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందనే ఒక విశ్వాసంతో ఆయనకు ఆ షుగర్ ఫ్యాక్టరీ పట్ల ఒక అవగాహన కలిగి ఉండాలి. నిర్ణయం తీసుకోవడానికి పావులతో ఏదైతుందో వాళ్ళు అక్కడే బస చేయటం, వాళ్ళు సందర్శించటం, రైతులతోని ఇంటరాక్ట్ కావడము, అంతకంటే ముందుగా ఏదైతుందో కృష్ణారావు గారు ఒక రైతు నాయకుడు కాదు, కాంగ్రెస్ ప్రతినిధి కాదు, ఒక రైతు నాయకుడు, రైతు యొక్క సమస్యలు ప్రతిబింబజేసే విధంగా ఎవ్రీ మంత్ 22nd మరి ఒక గ్రామంకి వెళ్ళి ఏదైతే చక్కెర కర్మాగారాన్ని పాదయాత్ర 1 year సంవత్సర కాలం ఏదైతుందో 12 మాసాలు 10-12 మాసాలు ఏదైతుందో ఎవ్రీ మంత్ ఎట్లయితే అక్కడ మా ఆది శ్రీనివాస్ గారు ఏదైతున్నదో సూరమ్మ చెరువు సంబంధించి ప్రతి నెల ఆయన ఒక కార్యక్రమం పెట్టింది. సూరమ్మ చెరువు దాని ఆరంభం పనుల నిర్మాణం ఆరంభాన్ని అట్లాగే కృష్ణారావు ఏదైతున్నదో ఒక రైతు ప్రతినిధిగా ప్రతి గ్రామం నుండి ఏదైతుందో ఎవ్రీ మంత్ 22nd ఒక ప్రోగ్రామ్ చక్కెర చలో ముత్యంపేట
29 అంటే 50 రోజులు గడుస్తుంది అనుకుంటా. 50 రోజులు గడుస్తుంది. నిజంగా టీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరు మాట్లాడుతున్న ఆశ్చర్యం కలుగుతుంది. అంత ఏం మాట్లాడుతున్న వాళ్ళకు అంత ఎందుకు ఉలికిపాటు మాకు అర్థమవుతుంది చెప్పండి. నిన్నగాక మొన్న మల్లికార్జున ఖర్గే గారు ఎప్పుడైతే హైదరాబాద్ రావడం జరిగిందో మేము ఇంతవరకే 2 కమిట్మెంట్స్ అవుట్ ఆఫ్ 6 గ్యారంటీస్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. 2 programs out of 6 guarantees. We are already implementing. మహిళలకు ఉచిత రవాణా సౌకర్యమే కానీ 10 లక్షల రూపాయల వరకు ఏదైతే ఉచిత వైద్య సదుపాయం అమలు చేస్తుంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఏదైతుందో అంటే ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు స్పెసిఫికల్ ఈ సెట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ కంటే ముందుగా మేము ఇంకొక 2 వాగ్దానాలు అమలు చేయబోతున్నాం చెప్పండి, ఇంకొక 2 చేయబోతున్నాం చెప్పండి. అంటే 2 4 అయిపోతాయి. మిగతా 2 కూడా ఏదైతుందో ఏ విధంగా 100 దినాలనో అవి కూడా చేస్తామని చెప్పి మేము 6 గ్యారంటీలు అమలు చేయడానికి 100 రోజులు మా ఒక టైం ఫ్రేమ్. ఆ 100 రోజుల టైం ఫ్రేమ్ అనుగుణంగా 2 ఆల్రెడీ అమలు చేస్తున్నాం. 2 ఏదైతుందో 2 మాసాల లోపల అమలు చేయబోతున్నాం. ఇంకా 2 ఏదైతుందో మాకు ఇంకా 1 మంత్ టైం ఉంటుంది. ఆ 1 మంత్ టైం ఏదైతే ఆ 2 కూడా అమలు చేస్తామని చెప్పాను. మొన్న పెట్టుకోండి, నినాక మొన్న చెప్పాను. మరి మిత్రులు అందరూ పత్రికలు చదువుతారు పొద్దున్న ఎత్తే ఇంకెప్పుడు చెప్తాం. ఇప్పుడు ఇక నువ్వు 5 ఏళ్ల కాలం గడిచినా కానీ ఏదైతే రైతు రుణమాఫీ చేయలేకపోయినా పూర్తి స్థాయి లోపల 5 సంవత్సరాలు గడిచినా కానీ నువ్వు ఏ రైతు సంఖ్య గురించి మాట్లాడతావు. 5 ఏళ్లు గడిచినా కానీ ఏదైతుందో రైతు రుణమాఫీ చేయలేకపోయినావు, నిరుద్యోగ వృద్ధి చేయలేకపోయినావు, ఉద్యోగుల కల్పన చేపట్టలేకపోయినావు, గృహ నిర్మాణ కార్యక్రమం చేపట్టలేకపోయినావు, దళిత బంధు అమలు చేయలేకపోయినావు. సార్ నువ్వు అందరినీ లెక్క అనుకుంటారా? ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒకటే పట్టుకుంది, అబ్బా ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఏమో అనుకుంటే ఏమో చేస్తున్నారేమో రా, మాకు ఏం లేకుంటే తట్టుందిరా. వాళ్ళకి ఏదైతుందో ఏ రాజకీయ పార్టీ గాని అంటే వాస్తవ ప్రస్తుత ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులలో ఇవి అమలు చేయడం కొంత ఇబ్బందికర అంశమే. అయినా కానీ ఏదైతుందో ఏ విధంగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి, ఆ సమకూర్చుకున్న ఆర్థిక వనరులను ఏదైతుందో ఏ విధంగా ఏ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రైతు బంధు ఉన్నది, రైతు బంధు ఏదైతే ఏ విధమైనగానని మీ ఎన్నికల ప్రక్రియ లోపల ఏదైతుందో మీ ఫిబ్రవరి చివరిలో ఏదైతుందో మీ రైతు బంధు కార్యక్రమం అమలు చేయాలి పూర్తి స్థాయిలో పని చెప్పని సంకల్పంతో ముందుకు పోతుంది. నిన్నగాక మొన్న పేర్కొన్నారు కదా, నేను నిన్నగాక మొన్న పేర్కొన్నారు కదా అని చెప్పంటుండే. సరే రైతుల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాము. మేము ఎన్నికల మేనిఫెస్టో ప్రణాళికలో పేర్కొన్నమే. రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ తో పాటు వారు జగిత్యాలకు వచ్చినప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు వారి జగిత్యాల పర్యటనలో ప్రత్యేకంగా ఈ అంశం పేర్కొన్నారు. ఈ చక్కెర కర్మాగారాన్ని కూడా ప్రారంభం చేయడం జరుగుతుందని చెప్పని వారు ప్రత్యేకంగా పేర్కొన్నారు రాహుల్ గాంధీ గారు. ఇవన్నింటి దృష్టిలో మేము ఎన్నికల ప్రణాళికలు పేర్కొనడం, మన శాసన మండలి సమావేశాల సందర్భంగా నేను ప్రత్యేకంగా ఈ అంశాన్ని ఏదైతుందో చర్చకు లేవు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా ఈ ముత్యమడి చక్కెర కర్మాగార అంశాన్ని ఏదైతుందో ప్రత్యేకంగా చర్చకు లేవు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఈ గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానాలకు సంబంధించి వారి జవాబులో ప్రత్యేకంగా మెన్షన్ చేసి ఏదైతే జీవన్ రెడ్డి గారి అంశం లేవనెత్తిన ముత్యంపేట చక్కెర కర్మాగార పునఃప్రారంభానికి సంబంధించి మీ త్వరలోనే ఒక కమిటీ వేసి ఈ కర్మాగారం పునఃప్రారంభానికి కావాల్సిన చర్యలు చేపట్టడానికి. అంటే దీనిలో ఏమైంది అంటే సమ్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆర్ మార్టిగేజ్ టు ది బ్యాంక్స్.
ఈ 51% వాటా కలిగి ఉన్నటువంటి ప్రైవేట్ యాజమాన్యం ఏదైతుందో ఇందులో ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన కొన్ని ఆస్తులు ఏదైతున్నదో బ్యాంకులకు మార్టిగేజ్ చేసింది. ఇప్పుడు బ్యాంకులు చెల్లించాల్సినటువంటి ఇది మార్టిగేజ్ చేయబడి వాళ్ళ బ్యాంకులు చెల్లించాల్సినటువంటి డబ్బు ఏదైతుందో ఇప్పుడు మన మీద భారంగా ఉన్నది. దానికి సంబంధించి వన్ టైం సెటిల్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది గత ప్రభుత్వ హయాంలోనే. అప్పుడు వన్ టైం సెటిల్మెంట్ ఏదైతుందో అప్పుడు ప్రభుత్వం ఏదైతుందో ప్రభుత్వ పరంగా ఏమాత్రం కూడా లోన్ రీపేమెంట్ చర్యలు చేపట్టకుండా దాంట్లో వేసుకోవచ్చు. మిత్రులు శ్రీధర్ బాబు గారు ఏదైతున్నదో పరిశ్రమల శాఖ మంత్రిగా ఈ అంశాలు మొత్తం చర్చించింది. పరిశ్రమల శాఖ మంత్రిగా బ్యాంక్స్ మనం చెల్లించాల్సిన మొత్తం ఎంతున్నది, అది ఏ విధంగా చెల్లించాలి, ఈ అంశాలు మొత్తం ఇది ఒక అవగాహన వచ్చే విధానం. ముందైతే బ్యాంకులు చెల్లించాల్సినటువంటి ఒక బకాయిని చెల్లించాలి ఫస్ట్, ముందు చేయవలసిన కార్యక్రమం. తదుపరి ఇప్పుడు మిషనరీ అంతా ఏదైతున్నదో ఒక విధంగా అది అదే అదంతా చెప్పింది. ఇప్పుడు భవిష్యత్తులో పునఃప్రారంభానికి ఒక ఆధునిక యంత్రాంగంతో, ఒక ఆధునిక మిషనరీ ఒక ఆధునిక టెక్నాలజీతో గతానికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు గతంలో మొలాసిస్ ఏదైతుందో మనకు అనుకున్న మేరకు ఉపయోగం కాలేదు. ఇప్పుడు మొలాసిస్ అనేది ఏదైతుందో మనకు పెట్రోల్ అనే రా ప్రోడక్ట్ అయిపోతుంది. కాబట్టి మొలాసిస్ అనేది ఏదైతున్నదో దాన్ని మనం ఇవాళ పెట్రోల్ డీజిల్ కి ఇంధనంగా వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు అక్కడ కొంత వెసులుబాటు లభిస్తుంది. అంటే నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయగలిగినట్లయితే ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది. పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాడో మనం గమనిస్తున్నాం. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో లేకపోతే అంటాడు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ మేము వస్తున్నాం రేపే. మరి ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రజలు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. 5 సంవత్సరాల తర్వాత మళ్లీ ఎన్నికలు జరుగుతాయి. సార్వత్రిక ఎన్నికలు ఇప్పుడు జరుగుతాయి, 5 ఎన్నికలు జరుగుతాయి. 6 నెలలకే మా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నాయి అంటాడు కేసీఆర్ మొన్న. మరి అది ఏ కాదు, మరి ఆయన ఏందో నాకు అర్థమే కాలేదు. కేటీఆర్ గారు మాట్లాడితే అయిపోయి పులి వస్తుంది, పులి వస్తుంది అయిపోయి 6 నెలలు అయిపోయారు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుంది. అది ఎట్లయితే 6 నెలలు ముఖ్యమంత్రి. మరి ప్రజాస్వామ్య ప్రక్రియలు అట్లా ఏమైనా ఉన్నదా? ఎట్లా టిగినా 10 సంవత్సరాల అనుభవం ఇదే నన్ను నేర్చుకున్నది. 10 సంవత్సరాల రాజకీయ అనుభవం ఏదైతుందో పాలన లోపల కేటీఆర్ గారు నేర్చుకుంది ఇదే నానాయని చెప్పంటు. నేను ఎవరు తెలిసేలో లేదో మాట్లాడచ్చు. నువ్వు అనుభవం కలిగి ముఖ్యమంత్రి అయితాను కలలు కంటోడు నువ్వు. ఇదేనా నువ్వు మాట్లాడే పద్ధతి? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అని కలిస్తే అగుమ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అని కలుస్తున్నారు. నీ వల్ల నీకు అంత నమ్మకం లేకుంటే ఇప్పుడు మీ ముఖ్యమంత్రి ఎన్నడూ ఎమ్మెల్యేలకు ఎవరికి అపాయింట్మెంట్ సమయం, మంత్రులు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, సమయం ఇవ్వలేదు. కాంగ్రెస్ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్. మీరు రాజశేఖర రెడ్డి గారిని చూసిండ్రు, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసిండ్రు, అంతకుముందున్న ముఖ్యమంత్రులను చూసిండ్రు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, ఎన్టీ రామారావు గారిని చూసినాం. ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ప్రజాప్రతినిధులు కలవడం అనేది అదే డెమోక్రటిక్ ప్రాసెస్ లోపల అదే ఒక ప్రొసీజర్. మీ అంతులు మన మా జగిత్యాల ఎమ్మెల్యే కూడా కలిసి వచ్చిండు, ముఖ్యమంత్రిని కలిసిండు, మంత్రులను కలిసిండు. వాళ్ళ కాలంలో కలిసిండు కూడా నాకు తెలియదు, కానీ ఇప్పుడు దాన్ని పెట్టుకుంటుండే కలిసి అని చెప్పాలి, దాన్ని పెట్టుకుంటూ ఉంటుండే కలిసి అని చెప్పాలి. అంటే వాళ్ళ కాలంలో కలిసిండు కదా నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం ఏదైతుందో
అందుకే సంబరం కనబడుతుంది. అబ్బా నేను కూడా ముఖ్యమంత్రిని కలుస్తున్నా అని చెప్పాలి. నేను కూడా ముఖ్యమంత్రి కలుస్తున్నా, సంబరం కనబడుతుంది అని చెప్పి అంటున్నా. అంటే ప్రభుత్వం అంటే ఎట్లుంటుంది అనేది ఇక్కడ తెలుసు కనబడుతుందని చెప్పి అంటున్నాను.